కోడి చెరువు కబ్జా అయిపోయింది. కోడి చెరువును పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసేశారు. తనకున్నటువంటి రాజకీయ పలుకుబడులతో ఆ ప్రాంతాన్ని, ఆ చెరువును ఆక్రమించేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి చేయడం న్యాయమా? ఇలాంటి చేయడం అవసరమా? అని చెబుతూ కారు కూతలు కూస్తూ కూసినటువంటి కోడి బుర్ర జర్నలిస్టులు ఎక్కడ దాక్కున్నారో కనబడడం లేదు. ఆచూకీ తెలిసిన వాళ్ళు తెలుపగలరు. అస్సలాము అలైకుం. నేను మీ అలీ షేక్, గల్ఫ్ జనసేన పార్టీ కువైట్ కోకన్యాన్ని. ఏదైతే మనం గత కొంతకాలంగా చూస్తూ వస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి పైన విషం చిమ్మాలి. మేము ఏదైతే చెప్తూ వస్తున్నామో కులం పరంగా అయిపోయింది, మతపరంగా అయిపోయింది, ప్రాంతపరంగా అయిపోయింది. అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని కొంచెత్తు కూడా వీళ్ళు ఎటువంటి దానిలో కూడా నిరూపించలేకపోయారన్నమాట. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల విషయానికి వచ్చారన్నమాట. అదేంటయ్యా అంటే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఆ కోడి చెరువు ఏదైతే విషయం ఉందో, ఆ ల్యాండ్ విషయంలో తెలంగాణ జర్నలిస్టులు కొంతమంది, వీళ్ళని జర్నలిస్టులు అని చెప్పాలో లేదా ఎర్నలిస్టులు అని చెప్పాలో ప్రజలకే తెలుసు అన్నమాట. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారి ఇంటిగ్రిటీని తక్కువ చేయాలి, ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి ఆదరాభిమానాలను తగ్గించాలి అనే యొక్క కుంచిత భావంతో రాజకీయ నాయకులకు తలొగ్గి రాజకీయ పార్టీలకు, తెలంగాణలో కొన్ని రాజకీయ పార్టీలకు అడుగులు ఎడుతున్నటువంటి ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి పైన విషయం చెమ్మడం చూసామన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఈ ల్యాండ్ విషయంలో ఎటువంటి హక్కులు ఉన్నాయి, ఏంటి అని నిజా నిరూపణ అనేది ఉంటుంది కదా. దానికి మా నాయకుడు గతంలోనే ఎవరైతే ఈ విధంగా చేశారో తెలంగాణలో, వాళ్ళకి ఒక వార్నింగ్ అనుకోండి. ఆ ఆస్తి నా డబ్బులతో నేను తీసుకున్నటువంటిది. అక్కడ ఏదైనా అన్యాయం జరిగింది లేదా ప్రజలకు సౌకర్యంగా లేదు అని అనిపిస్తే తప్పకుండా నేను ప్రభుత్వంది అని నిరూపించుకుంటే నేను వాపస్ చేశానని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. ఇదే విషయాన్ని మన తెలంగాణ హైడ్రా కమిషనర్ గారే, శ్రీ రంగనాథన్ గారే దీన్ని వివరించి ఈ మొత్తం ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పెట్టారనమాట. ఈ మొత్తం మీద చూస్తే ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి పెరుగుతున్న ఆదరణతో పాటు అడ్డుకట్ట వేయాలి అనే యొక్క కుట్రపూరిత రాజకీయాలను కూడా మనం గమనించవచ్చు. ఈ వీడియో ముఖాన నేను 2 తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలియజేస్తూ ఉండడం ఏమనగా, పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయాలు ఒకసారి గమనించండి. పవన్ కళ్యాణ్ గారిని దరి చేయకుండా ప్రజలను అడ్డుకట్ట వేయడానికి లేదా ఆయన పైన అభాండాలు వేయడానికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, మీడియా ఛానల్స్ కానివ్వండి, కొన్ని అసత్య ఆరోపణలు అయితే చేస్తూ వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరికీ విన్నపం ఏంటంటే, జనసేన పార్టీ తరఫున నిజాలు అనేది తెలియనంత వరకు దేనిని కూడా సర్క్యులేట్ చేయకండి, దేనిని కూడా నమ్మకండి. అలాగే మీ వంతు బాధ్యతగా ముఖ్యంగా చెప్పాలంటే, మా జనసైనికులు ఒక మాట చెప్తున్నాను, ఎక్కడా కూడా ఇటువంటి జరిగినప్పుడు ఖచ్చితంగా మన వంతు పాత్ర పోషిస్తూ మనం తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేయాలి. సోషల్ మీడియాని వాడుదాం, సోషల్ మీడియాని ఒక మంచి వేదికగా వాడాడదాం. జనసేన పార్టీ సంబంధించిన జన సైనికులకి, నాయకులకి చేతులెత్తి నమస్కరించు ఒక సాటి మీ సోదరుడిగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి పైన ఇటువంటి ఆరోపణలు ఇంకా మరింతగా రావచ్చు. కానీ దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రతి జన సైనికుడు ముందుండాలని తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ మీడియా అడ్డు పెట్టుకొని స్వార్థ ప్రయోజనాల కోసం ఇటువంటి కుయ్యెత్తులు పొందుతున్నారో, ఒకసారి మీరు ఏదైతే సంపాదిస్తున్నారో పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి అక్రమంగా యూట్యూబ్ ఛానల్స్, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి చెప్తున్నాం, ఏదైతే మీరు సంపాదిస్తున్నారో దానిలో గతుకు మెతుకు కానీ నువ్వు బతుకు కాకపోతే ఇలాంటి వార్తలు మాత్రం చేయకండి. దయచేసి మీడియాలో ఉన్నటువంటి మిత్రులకి కోరుకుంటున్నా, అలాగే సోషల్ మీడియా మాధ్యమాల్లో అసత్య ఆరోపణలు అసలు చేయవద్దు. సోషల్ మీడియాను ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగించుకుందాం, ప్రజల సమస్యలు తీర్చడానికి వినియోగించుకుందాం అని తెలియజేసుకుంటూ, అలాగే మా ఎంజేఎస్ తరపున కూడా మేము ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటాం. మా ముస్లిం జనసేన తరపున జనసేన పార్టీకి తోడ్పాటు అందిస్తూ వస్తాం.
ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మా వంతు పాత్రగా మేము ముందొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్, అస్సలాము అలైకుం.